చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మెరుపు కలలు మెరుపు కలలు. నీ కొడుకు విషయం నాకు తెలియదు, కానీ నా కూతురు పెళ్లి మాత్రం ఆ క్రిమినల్ రాహుల్తో జరగదు, జరగనివ్వను. ఇక నీ కొడుకు పెళ్లిని ఆపుకుంటావో చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ చేతకానితనానికి నన్ను నిందించాలని చూడకు. నాది చేతకానితనమా? కాదు, నాది మంచితనం. దాన్ని అందరూ నీలాగే పొరపాటు పడుతున్నారు. అయినా నీ అహంకారం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. విమల, జాగ్రత్తగా మాట్లాడు. పెళ్ళవ్వకుండానే రచ్చ మొదలయ్యింది. ఇది రేపు మరింత స్ట్రాంగ్ అయ్యి వీళ్ళందర్నీ కాల్ చేస్తుంది. ఇన్ని రోజులు ఇలా భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడుతూ అందరూ మనవాళ్లే అనుకున్నాను కాబట్టే ఇలా ఏడుస్తున్నాను. నువ్వే గనక ఆ రోజు సమ్యు వాసుల పెళ్లికి ఒప్పుకొనుంటే ఈరోజు మనందరూ ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ నీకున్న అహంకారం వల్ల అందరం బాధపడుతున్నాం. నాది అహంకారం కాదు, ఆత్మాభిమానం. మీరందరూ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే దాని నుంచి నేను తప్పించుకున్నానని మీ అందరికీ కోపం. అందుకే నా ఆత్మాభిమానం మీ అందరికీ అహంకారంగా కనిపిస్తుంది. ఏమన్నావ్? సమ్యూకి నీ కొడుకుతో పెళ్ళా? అది ఎప్పటికీ జరగని పని. రాహుల్ ఎంత క్రిమినలో మీరందరూ అంతకంటే డేంజర్. అది జరుగుతుందని ఎలా అనుకున్నావు? అమ్మ తల్లి, మాకు మీ సంబంధం ఏమీ వద్దు తల్లి. నువ్వు ఒక్కదానివి మా ఇంట్లో అడుగు పెట్టినందుకే అన్నీ పోగొట్టుకుని చెట్టు కుక్కరం పుట్ట కుక్కరం చల్లా చెదురైపోయాం. ఎప్పటికీ ఆ చీకటి జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతున్నాం. అలాంటిది నీ కూతురు మా ఇంటికి కోడలైతే అసలు మేం ప్రాణాలతో ఉంటావా? ఇలాంటి బుర్ర తక్కువ మాటల వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా వల్ల కాదు. అది మీకెప్పటికీ అర్థం కాదు. అవునమ్మా, మేము బుర్ర తక్కువ వాళ్ళమే. అందుకే నీలాంటి ఆవిడ మా కుటుంబంలోకి వచ్చి మమ్మల్ని నాశనం చేసినా అది మనసులో పెట్టుకోకుండా మొగుడు చచ్చిపోగానే ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాం కదా. మేం బుర్ర తక్కువ వాళ్ళమే. నాని, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఇప్పుడు మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకో మీకు తెలీదా? 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 నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు నా మాట కాదని వాడివి. ఈరోజు నీ పెళ్లి విషయంలో మాత్రం నా మాట వినడం లేదు. అంటే ఏంటే, ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నీ కొడుకు పెళ్లి చేసుకోవడం మానేయాలా? అసలు నీ సమస్య వాసు పెళ్లి చేసుకుంటున్నాడనా, లేక నీ మేనకోడలు సంయుక్తని చేసుకోకుండా వాడు ప్రేమించిన నిత్యని చేసుకుంటున్నాడనా? అత్తయ్య గారు, మీరనుకుంటున్నట్టు వాసు గాని సంయుక్త గాని వాళ్ళు ఇష్టపడి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. ఏంటి, ఇష్టపడి పెళ్లి చేసుకోవట్లేదా?